ఫస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ టు విన్ ఎ మెడల్ ఎట్ ఒలింపిక్స్. అంటే ఇండియా తరపున ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన మొట్టమొదటి ప్లేయర్. అక్కడ ఫస్ట్ ప్లేయర్ అన్నారు, ఉమెన్ ప్లేయరా మేల్ ప్లేయరా అని చెప్పలేదు. అది ఎవరు అని అంటే సైనా నెహ్వాల్ గారు. అలానే ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ గారు. ఫస్ట్ ఉమెన్ టు బి అవార్డెడ్ ద పద్మశ్రీ, అంటే భారతదేశంలో పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఆరతి సాహా గారు. ఈవిడ ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేశారు. ఫస్ట్ విన్ ఇన్ క్రికెట్ వరల్డ్ కప్ ఫర్ ఇండియా, అంటే భారతదేశం మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రపంచ కప్ని ఎప్పుడు గెలుచుకుంది అంటే 1983వ సంవత్సరంలో. అప్పుడు కపిల్ దేవ్ భారతదేశానికి సారథ్యం కెప్టెన్సీ వహించారు. భారతదేశానికి పారాలింపిక్స్లో ఫస్ట్ మెడల్ ఎవరు తీసుకొచ్చారు అంటే మురళీకాంత్ పేట్కర్ గారు స్విమ్మింగ్లో గోల్డ్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఇండియన్ నోబెల్ లారెట్, అంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తులలో మొట్టమొదటి నోబెల్ పురస్కారం ఎవరికి దక్కింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913వ సంవత్సరంలో లిటరేచర్లో దక్కింది, గీతాంజలి అనే కవితకి సంబంధించి. చాలామంది సివి రామన్ గారు అనుకుంటారు, బట్ సివి రామన్ గారికి 1930వ సంవత్సరంలో ఫిజిక్స్ రామన్ ఎఫెక్ట్ గాను వచ్చింది. బట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లోనే 17 సంవత్సరాల ముందు వచ్చింది. సో హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ అ నోబెల్ అవార్డ్? రవీంద్రనాథ్ ఠాగూర్. ఒకవేళ నోబెల్ అవార్డులో ఇక్కడ ఫిజిక్స్ అని మెన్షన్ చేస్తే మటుకు అప్పుడు సివి రామన్ అని చెప్పాలి. ఫస్ట్ భారతరత్న అవార్డు, మన భారతదేశంలోనే భారతరత్న అవార్డు దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.